నిర్వహణపరమైన లోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇవాళ మరో 400కు పైగా సర్వీసులను రద్దు చేసింది. అందులో 220కి పైగా ఇండిగో విమాన సర్వీసులు ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే రద్దయ్యాయి. బెంగళూరులో 100కు పైగా, హైదరాబాద్ విమానాశ్రయంలో 90కి పైగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చెన్నై నుంచి బయలుదేరే అన్ని విమానాలను శుక్రవారం వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నాయి. ఇతర ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 3 రోజులైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. చాలా విమానాశ్రయాల్లో ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించనున్నట్లు పేర్కొన్న ఇండిగో జరిగిన అసౌకర్యానికి గాను ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. మరోవైపు నిన్న 6 మెట్రో విమానాశ్రయాల్లో ఇండిగో ఆన్ టైం పనితీరు 8.5% పడిపోయినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిర్వహణపరమైన లోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇవాళ మరో 400కు పైగా సర్వీసులను రద్దు చేసింది. అందులో 220కి పైగా ఇండిగో విమాన సర్వీసులు ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే రద్దయ్యాయి. బెంగళూరులో 100కు పైగా, హైదరాబాద్ విమానాశ్రయంలో 90కి పైగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చెన్నై నుంచి బయలుదేరే అన్ని విమానాలను శుక్రవారం వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నాయి. ఇతర ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 3 రోజులైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. చాలా విమానాశ్రయాల్లో ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించనున్నట్లు పేర్కొన్న ఇండిగో జరిగిన అసౌకర్యానికి గాను ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. మరోవైపు నిన్న 6 మెట్రో విమానాశ్రయాల్లో ఇండిగో ఆన్ టైం పనితీరు 8.5% పడిపోయినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. Gracias.